హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకొచ్చేసాను మరో కొత్త వీడియోతో. మా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మా జూ పార్క్ వెళ్ళిన వీడియోస్ అన్నీ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి రెప్టైల్ వరల్డ్ అనమాట. రెప్టైల్ వరల్డ్‌లో మీకు సెపరేట్‌గా టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ కాకుండా జూ పార్క్‌లో. ఇదొచ్చేసి అడల్ట్‌కి రూ. 30 అండ్ చిల్డ్రన్‌కి రూ. 10. మా పిల్లలైతే ఎంతో ఎక్సైటింగ్‌గా అన్ని పాములను చూద్దామని చెప్పి చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నారు. చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. ఇప్పుడైతే మనకు స్నేక్స్ స్టార్ట్ అయ్యాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఇక్కడ స్నేక్స్‌తో పాటు వాటి నేమ్స్ గూడా అక్కడ డిస్‌ప్లే చేశారు గానీ, నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడైతే మా పిల్లలు ఇక్కడ నుండి చూడండి ఎంట్రన్స్‌లో నుండి వెళ్తున్నారు. ఈ పాము వచ్చేసి ఫస్టే మనకి కొండ చిలువ కనిపిస్తుంది. ఇదొక్కటే గుర్తుంది నాకు. ఈ ఇది వచ్చేసి నేమ్ ఏంటో నాకైతే తెలియదండి. మీరు కామెంట్‌లో చెప్పండి. ఇది నేను వీడియో దగ్గర నుండి తీశాను. గ్లాస్‌లో ఉండడం వల్ల మనకు బయట షాడో గూడా కనిపిస్తుంది. అందువల్ల క్లియర్‌గా లేదు. కానీ క్లియర్‌గా చూసినట్టయితే దీని పేరేంటో మీరు కామెంట్‌లో చెప్పండి. స్కిప్ చేయకుండా తప్పకుండా మొత్తం వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసినట్టయితే చూడని వాళ్ళు గూడా ఇలాంటి స్నేక్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు. ఇదొచ్చేసి నెక్స్ట్ స్నేక్, సెకండ్ స్నేక్ అండి. ఇది బ్లాక్‌గా ఉంది. ఇట్లా మచ్చలు మచ్చలుగా ఉంది. ఇది ఏం స్నేకో నాకు గూడా తెలియదు. అక్కడే చూసాను. బట్ నాకు గుర్తులేదు. మీకు తెలిసినట్టయితే చెప్పండి. మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నారు. భయపడకుండా చూస్తున్నారు. చూడండి, ఇదైతే వైట్ కలర్ స్నేక్. అక్కడ ముడుచుకొనుందండి. ఇదైతే గ్రీన్ కలర్ స్నేక్ చెట్టు పైన ఉంది. ఆ గ్లాసెస్ లోపల ఒక ప్లాంట్స్ లాంటివి పెట్టారు. అవి పడుకోవడానికి, స్నేక్స్ పడుకోవడానికి. చూడండి, అవి పాకుతూ అటు ఇటు వెళ్తూ ఇదైతే ఇంకో నెక్స్ట్ స్నేక్. ఈ స్నేక్ వచ్చేసి ఇక్కడ పడుకొనుంది. అది కదలట్లేదు చూడండి. అక్కడే ఉంది. మా పిల్లలైతే చాలా ఫీల్ అయితూ అక్కడే నిలబడిపోతున్నారు చూసుకుంటూ. ఇదైతే ఇక్కడ కుండలాగా ఒకటి పెట్టారు. అందులో వెళ్లి పడుకుందండి ఈ పామైతే. ఇగో ఇక్కడ ఒక స్నేక్ ఉంది చూడండి. అన్ని స్నేక్స్, ఈ రెప్టైల్ వరల్డ్‌లో స్నేక్స్ మొత్తం గ్లాసెస్‌లో ఉన్నాయి లోపల. మనకు లైటింగ్ వెలుతురు బావుంది. ప్లస్ ఈ పాములన్నీ మంచిగా కనిపిస్తున్నాయి. కొంచెం ముడుచుకొని ఉండడం వల్ల కనిపించట్లేదు మనకు, లోపల వెళ్లి పడుకున్నాయి. నేనైతే జూమ్ చేసి తీశాను. చూడండి, ఇదైతే బ్లాక్‌గా ఉంది. చాలా నల్ల త్రాచు. ఇదొక్కటి గుర్తుంది నాకు పేరు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో గూడా లోపల పడుకుంది. బ్లాక్ కలర్ ఉంది. ఇది మీకు క్లియర్‌గా కనిపించట్లేదు. ఇదొచ్చేసి మా పిల్లలు, ఇవి స్నేక్ పేరు నాకు గుర్తులేదు గానీ, మా పిల్లలైతే బాహుబలి స్నేక్ అని పిలుస్తున్నారు వాటిని. గ్రీన్ కలర్‌లో సన్నగా ఉంది అది. ఇదొచ్చేసి ఈడ చెట్టు పైన లోపల చెట్టులా పెట్టారని చెప్పాను గదా! దాని పైన ఎక్కి పడుకున్నాయండి. ఒక 3, 4 స్నేక్స్ ఉన్నాయి. ముడుచుకొని చుట్టుకొని పడుకున్నాయి చూడండి. ఇదొచ్చేసి ఇంక దాని పక్కన అండి. దాని పక్కన గ్లాస్‌లో ఇట్లా వాటరున్నాయి. ప్లస్ ఇక్కడ పక్కన స్నేక్స్ ఇట్లా వాల్‌కి ఆనుకొని పడుకొనున్నాయి. నాకు తెలిసి ఇక్కడ వాటర్ పెట్టారంటే అవి వాటర్‌లో గూడా తిరుగుతాయేమో ఆ రకం స్నేక్స్. చూసారా? ఇక్కడొక పాము ఇక్కడ వెళ్తుంటే తీశాను. చూడండి, మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌గా చూస్తున్నారు. చాలామంది వచ్చారు ఈ రెప్టైల్ వరల్డ్‌కి. చూడండి పాము ఎలా ఎళ్తుంది, ఎంత పెద్దగా ఉందో మీరే జూడండి. నేనైతే రియల్‌గా ఎప్పుడూ చూడలేదండి పాములని. ఇవి జూలోనే చూస్తున్నాను. ఇంతకుముందు మేము వెళ్ళాము జూ పార్క్ గానీ, మా పాప చిన్నగున్నప్పుడు వెళ్ళాము. అప్పుడు స్నేక్ వరల్డ్‌కి వెళ్ళలేదు మేము. టైం లేదని చెప్పి వచ్చేసాము. ఇప్పుడు పిల్లలందరూ వెళ్దాం, వెళ్దాం అంటే వచ్చాను. చూడండి పాము చెట్టు పైకి ఎలా ఎక్కుతుందో చూడండి. నిల్చుంటుందండి పామైతే. అదైతే పిల్లలైతే ఒకటే క్లాప్స్ కొట్టి అరుస్తూ చూస్తున్నారు ఎంత ఎక్సైటింగ్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరెళ్ళినట్టయితే తప్పకుండా జూ పార్క్‌లో చూడండి